హాయ్ అండి, అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే కోడిగుడ్డు ములక్కాయ టమాటా వండుతున్నాము. ఇదిగోండి ములక్కాయలు 2 తీసుకున్నాము, టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాము, 4 ఉల్లిపాయలు తీసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా కలిపి పెట్టేస్తానండి. ఈ కూర కలిపి పెడతావా? కలిపి పెట్టేస్తాను, చక్కగా అయిపోతుంది. సన్నగా తరుక్కోవాలండి, రావు తరిగితే కూర సన్నగా తరిగి కలిపి పెడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటాను. ఎవరైనా మా వీడియోలు చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మాకు కామెంట్ తెలియజేయండి. కామెంట్ ద్వారా మీరు మాతో మాట్లాడినట్టుంటుంది. మీరు కామెంట్ చేయండి, మా వీడియోలు ఎలా ఉంటున్నాయో కూడా తెలియజేయండి. ఉల్లిపాయ కోయటం అయిపోయిందా? కాస్తున్నాను, అయిపోయి వచ్చింది. 4 ఉల్లిపాయలు తీసుకొని 3 టమాటాలు 2 ములక్కాయలు. ఇలా వేస్తాం కదా, నూనె పోసేసి అన్నీ వేసేసి పెట్టేస్తాం. కారం వేసేయకూడదు, కారం కొంచెం మధ్యలో మగ్గిన తర్వాత వేయాలి. అప్పుడు ఈ మగ్గి బాగా ఎర్రగా అడుగుని ఏగుతున్నప్పుడు కలపాలి, వెంబటే కలిపేసుకోకూడదు. కలిపితే ఏమవుతుందంటే ఉల్లిపాయ ముక్క ఏగదు. అందుకనే ఒక 10 నిమిషాలు అట్లా మగ్గనిచ్చేసేయాలి. టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసా కదా, దానిపైన ఇలా టమాటాలు వేసుకోవాలి. గుడ్లు ఉడకబెడుతున్నావా? గుడ్లు ఉడకబెడుతున్నాను. ములక్కాయలు గుడ్లు పెట్టా ఉడుకుతున్నాయా? 3 కోడిగుడ్లు వేసాను, ఉడుకుతున్నాయి. ముగ్గురికి 3 కోడిగుడ్లు. ఏంటి పసుపు వేస్తున్నాను. కలిపి పెట్టేస్తున్నా. మనం కలిపించకూడదు అనమాట. అడిగిన చక్కగా ఉల్లిపాయ ఎర్రగా వేగిపోద్ది మనం అలా వేసి పెట్టేస్తే. ఇదిగో నూనె పోసుకోవాలి. ఉప్పు కారం తర్వాత ఉప్పు కూడా వేస్తా, కారం మధ్యలో వేయాలి. ఈ 2-3 రకాలుగా చేస్తారు కోడిగుడ్డు కూర. తాలింపు వేసుకొని వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. నేను ఉజ్జాయింపుగా నూనె పోసాను, నాకు అలవాటు కాబట్టి. ఇదిగోండి పొయ్యి ఇప్పుడు అంటించాను. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ వేసాం కదా. కారం మనం కొంచెం ఉల్లిపాయ మగ్గినప్పుడు వేస్తాను, చూపిస్తాను. అలాగే గుడ్లు కూడా ఉడుకుతున్నాయి కదా, కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. ఇక కళ్ళుప్పు వేసేస్తా, చక్క ములక్కాయలకు అన్నిటికి పడుతుంది అనమాట. ఓకే, మూత పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకుని చక్క మగ్గిపోద్దా? మూత పెట్టేసేస్తే అది మగ్గిపోతుంది. ఇదిగోండి కూర పొయ్యి మీద వేసా కదా, అది ఉడికేలోపు బట్టలు పొద్దున వాషింగ్ మిషన్ వేసి ఆరేసాను. అవి ఆరిపోయినా అవి తీసుకొచ్చి మడతేసుకోవాలండి. చిన్నపిల్లలతో అసలు పని అవ్వట్లేదండి. ఇద్దరికి పిల్లలు పట్టుకోవడం, పని చేసుకోవడం, ఎవరో ఒకరు పట్టుకోవాలి, ఒకరు పని చేయాలి. అలా ఎందుకంటే పాముతుంది, బాగా స్పీడ్గా పరిగెడుతుంది. ఇక అందులో పని చిన్నపిల్లలతో ఆమెకి ఏదైనా వండి పెట్టుకోవడం అంత పని కదండి. పని అవ్వట్లేదు అసలు, లేట్ అయిపోతుంది బాగా పని. ఇవ్వండి బట్టలు ఉన్నాయి కదా, తీసుకొస్తాను. అవన్నీ మడత పెట్టేసుకోవాలి. అన్ని ఉతికాను కదా, మడతేసేసుకుంటే బాగా చక్కగా ఆరిపోయి. మాకు ఎండ బాగానే వస్తుంది, బాగా కాస్తుంది ఎండ. ఎక్కువ బట్టలు దుప్పట్లు అయి ఉన్నప్పుడు పైకి వెళ్ళి డాబా పైకి వెళ్ళి వేస్తాను. తక్కువ బట్టలు ఉన్నప్పుడు వేసేస్తాను. అయినా ఇక్కడ కూడా బాగా గాలి ఎండ బాగా వస్తుంది. ఇదిగోండి కలుపుతున్నాను, చక్కగా పెట్టేసి ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయింది. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, కారం వేసేస్తాను.
ఎందుకంటే గుడ్లు వేపాలి. గుడ్లు వేపిన తర్వాత నూనె అది ఉంటుంది కదా, దీంట్లో పోస్తాను, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. ఇవ్వండి అయిపోయింది కదా, కారం వేస్తాను. ఉప్పు వేసేసుకున్నాము, పసుపు వేసేసుకున్నాం, కారం. బుడ్డోడు మన దగ్గరికి వస్తాడంట. ఏం చేస్తున్నావు అని అమ్మ అంటే నిన్ను నీ దగ్గర రావాలంటే అమ్మ అంటుంది. వాళ్ళ అమ్మ దగ్గర అసలు ఉండదు. అమ్మ అంటుంది అక్కడ వరండాలో కూర్చొని. ఇస్తా ఉంటుంది కదా అమ్మని. చిన్నపిల్లలు అంతే కదా. ఇప్పుడు ఇలా పెట్టేస్తే కారం వేస్తే కదా, కారం మగ్గాలి. ఇలా పెడతాను. ఈలోపు ఏం చేస్తానంటే గుడ్లు వేపేసుకొని నేను నీకు కూర తీసేస్తాను. ఫస్ట్ గిన్నెలో తీసేసి మిగతా కూరలో చిన్నికి నాకు ఎండలు కలుపుకుంటాం. మీ ఇద్దరికి ఇష్టంగా మీరు తినండి. ఇదిగో చక్కగా మొన్న సగం బాగా చేసుకున్నాను, ఇంక మిగతా చేసుకోవాలి. ఏంటి ఎండు రొయ్యలా? ఎండు రొయ్యలు ఇదిగో అవి చాలా సరిపోతాయి మా ఇద్దరికి. ఇక ఇవన్నీ నేను ఒలిసి పెట్టాలి. అలాగే ఇప్పుడు మనం వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టి నీళ్ళు ఉన్నాయి కదా, మనం ఎందుకు వేస్ట్ చేసుకోవటం, దీంట్లో పోసేసుకుంటే వేడికి చక్కగా ఆ వేడికి అలా అనేది పోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా నీళ్ళు పెట్టడం ఎందుకని అలా చేశాను. ఇదిగోండి ఇప్పుడు ఈ గుడ్లును ఎండ్రాయిలు వేపుతాను. పుల్లు పడుతుంది బయట. ఇదిగోండి ఇప్పుడే బట్టలు తీసాను, లేకపోతే తడిచిపోయాయి. ఫుల్ వర్షం పడుతుందండి మాకు. అంత అటువైపు వెళ్తే కనబడుతుంది అని ఇటువంటి కనబడదండి. బెడ్రూమ్ లో కిటికీ తీస్తే వర్షం చల్లటి గాలి వస్తుంది. ఏంటి గుడ్లు వేయించుతావా? గుడ్లు ఒలుసుకున్నావా? గుడ్లు ఒలిసేస్తాను అంతలోకి. ఇదిగోండి గుడ్లు వేయించడానికి నూనె పెట్టాను, కళాయి కొంచెం చన్ని వాటర్ పెడతాను. బట్టలు తీస్తాను, లాస్ట్ తడిచిపోయాయి. అవును, తీయడం మంచిదైంది. అనుకోకుండా తీసావు. ఇలా కూర ఉడుకుద్దు కానీ బట్టలు తీసావు. తీసుకొచ్చేసాను. గుడ్లు ఒలుసుకుంటావా? పెంకులు లేకుండా ఒలు జాగ్రత్తగా. సరే, కూరలో నోట్లో అడ్డుపడతాయి తినేటప్పుడు పెంకులు. జాగ్రత్తగా. ఇదిగోండి కోడిగుడ్లకి నూనె. కోడిగుడ్లు వేయించి అప్పుడు ఇటు ఇందులో వేస్తావా? అందులో వేస్తా. వలుసుకున్నప్పుడు బెజ్జం ఇట్లా పెట్టాలి, చూపిస్తాను. లేకపోతేనండి పేలత తెలియదండి కాదు, మామూలు చేస్తున్నాను. పేలిపోతాయి. అదొకటి ఎగ్ బజ్జీ ఈ మధ్య ఒక వీడియో చూసానండి. గుడ్డుగా అసలు బెజ్జాలు గిజ్జాలు ఘాట్లు ఏం పెట్టుకుని గుడ్డుగా వేసేసింది, మొత్తం పేలిపోయి మంటలాగా వచ్చేసింది నాకు. గుడ్డుగా అందుకే నేను వేయనండి, సగం గుడ్డు చేసి ఎగ్ బజ్జీ చేస్తాను. ఇలాంటివి చెప్పాలి. నాకు కొన్ని భయం. కళాయి నిండా నూనె పోసుకుంటారు తెలియక చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, కళాయి నిండా కూడా నూనె పోసుకోకూడదండి. ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం. ఇలా ఘాట్లు ఇదిగోండి పెంకుతోనే ఇలా ఘాట్లు పెట్టుకుంటే చక్కగా పేలవన్నమాట. ప్లస్ కూర ఉడికేటప్పుడు అందులో రసం వెళ్ళి టేస్ట్ కూడా వెళ్తుంది. ఇదిగోండి జాగ్రత్త. వలవాలా? ఇది వలవాలా? అయితే నేను పసుపు కూడా వేసి వేపాలండి, ఎందుకంటే ఎండ్రాయిలు వేసుకోవాలి కదా, అందుకే పసుపు వేయట్లేదు. ఓకే. వర్షాకాలంలో మాకు ఇల్లు శుభ్రంగా అయిపోయేసరికి హాయిగా ఉందండి. ఇల్లు పని శుభ్రంగా అయిపోయింది, నీట్గా ఉంది. మన సర్దుకునేటప్పుడు కొయ్యో మొర్ర అన్న 3 రోజులు అల్లాడి. ఈ వర్షానికండి శుభ్రంగా సర్దేశాం కదా, నీట్గా చక్కగా ఉంది. నాకు ఇంకా ఒక 6 నెలల దాకా ఇల్లు తీసుకున్న పని ఉండదు. సున్నాలు వేయిస్తాను మళ్ళీ పండక్కే, పెయింట్ మళ్ళీ పండగ వస్తుంది డిసెంబర్ జనవరి నెలలో, సర్దుకుంటాను. అప్పుడు పిలుపుకోవటమే మళ్ళీ. మొత్తం మనిషిని పెట్టుకుని సామాన్ అంతా తోమిచ్చేసానండి. ఇంకా మా పాప నేను సర్దుకున్నాం. ఏదైనా సర్దుకుంటే బాగుంటుంది. నీట్గా
వేయించేసి. సున్నాలన్నీ వేసారండి, బాగున్నాయి. పెయింట్స్ అన్నీ వేయించారు అన్నిటికీ, చాలా బాగుంది. ఇప్పుడు గుడ్లు వేగుతున్నాయి కదా, ఈ వేలు కడిగేసుకుంటారు. వేలు కడుగుతున్నావు శుభ్రంగా. వేడి నీళ్ళలో కడిగావా? అదిగో వేడి నీళ్ళలో వేస్తే ఇసుక ఏమైనా ఉన్నది, పొట్టు లాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఈ ఎర్ర వేలుకి ఉండదు అసలు, అయితే ఎక్కువ ఇసుక ఉండదు. ఇందులో ఎక్కువ ఇసుక అది ఉండదండి, తెల్లగా శుభ్రంగానే ఉంటాయి. కానీ కడుక్కోవడం మంచిది కదా. కడగాలి, కానీ అయినా కడగాలి. ఏదైనా ఎండ వేసినప్పుడు దుమ్ము దుమ్ము పడతా ఉంటుంది, నీట్గా కడుక్కుంటే మంచిది. వేడి నీళ్ళు పోసాం కదండి, చక్కగా దాని మీద ఉన్న మురికంతా వచ్చేసింది. ఏదైనా కడగకుండా ఎలా వండుతాం, కడగాలి. కడగకపోతే ఎట్టా, అన్నీ కడుక్కోవాలి. ఎన్నో చేతులు పడతాయి ఎండల్లో, దుమ్ము ధూళి రకరకాల ఒక విధంగా ఉండదు. కడుపు అదే కడుపుతాం. ఒక పక్క వేగినాయి కదా, ఇంకో పక్క కూడా వేగితే తీసి ఇందులో వేసేస్తావా? వర్షం పడుతుంది, పడాలే. వాళ్ళ ఎండ కొంచెం కాసింది, చాలా ఇబ్బంది అయ్యింది. కొంచెం వాళ్ళు ఉడుకుగా లేదు ఇంట్లో, కొంచెం లైట్గా. చదువుతున్నారు. ఈసారి తీసుకుంటే స్టీల్ పై తీసుకున్నాం. స్టీల్దే నేను చెప్పా ఫస్ట్లోనే, ఎలాంటి ఎందుకంటే 2 పైలు ఉన్నది, అది సరిపోదు. 4 పైలు 4 పైలు కూడా ఉంటాయి, అది తీసుకున్నాం. అది స్టాండర్డ్ పడి ఉంటాయి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు. పెళ్ళికి అప్పుడు తీసుకున్నాను అంటే మనకి ఇప్పుడు ఇబ్బంది లేదు, కానీ పే అవుతున్నాయి చాలా సార్లు. అందుకులే పెళ్ళి అంటే ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి చక్కగా, ఇదిగోండి మగ్గిపోతుంది కదా, ఒక చుక్క వాటర్ పోస్తా. కొంచెం పోయి మరి అదే కలవాలగా. ఇవ్వండి, రొయ్యలు కూడా వేగిపోయినాయి కదా, ఇవి తీసి ఆపేస్తాను. ఇవ్వండి, దీనికి కూర తీసేస్తాను ఫస్ట్. కోడిగుడ్ల కూర కూడా అయిపోయింది, చూపించు. ఇవ్వండి చక్కగా ఉడికిపోయింది, గ్రేవీగా బాగుంది, చక్కగా బాగుంది. చాలులే నాకు. ఇదిగో కోడిగుడ్డు అందులో మీకు కలుపుకుంటావా? ఆయన తిన్నారు కాబట్టి ఆయనకి విడిగా తీస్తానండి. ఇప్పుడు మాకు కలుపుకుంటాము. వీడు వచ్చేస్తున్నాడు బొడ్డోడు, ఏం చేస్తున్నావు అని. అరే 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 అరే, ఎక్కడికి రా బొడ్డోడా? తాత కావాలా? ఇదిగో ఇదిగోండి కలిపేస్తున్నాను. బొడ్డోడు చూడు పాపం, తాత అంట, తాత. ఇది వచ్చాడు బొడ్డోడు, మా బొడ్డోడు ఉండడు వాళ్ళ అమ్మ దగ్గర అస్సలు. ఇదిగో అదిగో అవన్నీ లాగేస్తావు, తాత అనుకుంటా వస్తున్నావు. వంట చేసుకోవద్దా? నువ్వు చేస్తావు వంట? మీరు వంట అసలు మీరు ఆడుకోవచ్చుగా, మేము వంట కదా మెమ్మందుగా. ఇది చాలా చూసిద్ది. ఇదిగోండి ఎండ్రాయిలు వేసా కదా, ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు కట్టేసిన చక్కగా అట్లో మగ్గి అవి కూడా ఉప్పుగా బాగుంటాయి. ఇదిగోండి కట్టేస్తాను, అయిపోయింది. వాళ్ళ అమ్మ తీసేసుకుందా? వాళ్ళ అమ్మ దగ్గర అసలు ఉండదు కదా, తీసుకెళ్ళా అనవసరం. ఉన్నా వాళ్ళ అమ్మ దగ్గర ఉండదు, అస్సలు ఉండదు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం అన్నం పెట్టాను, అదేముంది అన్నం అయిపోద్దిలే. అన్నం పెట్టేశాను, కూర కట్టేస్తున్నాను, అయిపోయిందండి. ఇదండి మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు మా వీడియోలు చూస్తున్నారు. బై లక్ ఏంటంటే అన్నం కూడా అయిపోయింది, కోత వచ్చింది. ఇంకొక కోత వస్తే కట్టేస్తాం, అయిపోద్ది. ఇంకా ఈ కోడిగుడ్ల కూరలు ఈ గుమగుమలకి మేము ఉండలేకపోతున్నాం. వెంటనే అది అవగానే మెక్కేయటమే గబగబ గబగబా. అది అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. అది ఒక కోత వస్తుందండి, అయిపోయింది, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వేడికి మగ్గిపోతుంది అన్నం. కట్టేసావా? ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్.